నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రతిష. మోసం, దగ, నయవంచనకు మారు పేరే కాంగ్రెస్. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన రేవంత్ నమ్మక ద్రోహానికి ఉదాహరణలే తాజా భూకబ్జాలు. అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలాడుతున్న గుంపు మేస్త్రి మోసం, దగ, నయవంచనతో చెలరేగిపోతున్నాడు. చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో ఫాసిస్టు పాలకుడిగా రెచ్చిపోతున్నాడు. భూముల కబ్జాలపై మరలపడ్డ రైతులను వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. అడుగడుగునా అన్నదాతలు మరలపడుతున్నా, ఏకంగా ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తున్నా ఈ సైకో మేస్త్రికి బుద్ధి రావడం లేదు. లగచర్ల గిరిజన రైతుల భూములు, కంచె, గచ్చిబౌలి అటవీ భూములు, అనుముల బ్రదర్స్ కోసం ఇప్పుడు అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా రేవంత్ పాపాల పుట్ట రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అంతరించిపోయాయని అనుకున్న రాబందులు అనుముల అన్నదమ్ముల రూపంలో తెలంగాణ ప్రజలకు పీకు తింటున్నారు. అనుయూయాలకు, దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే చూస్తూ ఊరుకోవాలా? అన్నదాతల భూములను అన్యాయంగా లాక్కుంటామంటే భరించాలా? అసలు రేవంత్ భూ దోపిడీ కదా ఏంటి? అన్నదమ్ములను ముందు పెట్టి నడిపిస్తున్న ఆ లెక్కలేంటి? దీన్ని డీకోడ్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తాజాగా జరిగిన ఓ అంశంతో అసలు కథలోకి వెళ్దాం. మూసీ సుందరీకరణ అంటూ అప్పట్లో తెగ హడావిడి చేసిన రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ఒత్తిడితో కొన్నాళ్ళు మౌనంగా ఉంది. మళ్ళీ ఏ పురుగు మెసిలిందో ఏమో కానీ మళ్ళీ హంగామా చేస్తుంది. అధికారులను పంపించి సర్వే అంటూ మూసీ పరివాహక ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. అందులో భాగంగానే గండిపేటలో జరిగిన ఓ సమావేశం రసాభాసగా మారింది. ఎందుకు వచ్చారంటూ అధికారులను కడిగి పారేసేంత వరకు వెళ్ళింది. అన్యాయంగా తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తే తిరగబడడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టేదాకా నడిచింది. స్థలం కొన్నాడు 9 మీటర్స్ బఫర్ జోన్, తర్వాత 30 అన్నారు, ఇప్పుడు 50 అంటున్నారు. వాళ్ళ ఇష్టం. 40 years సర్వీస్ చేసి కట్టుకున్న ఇల్లు లేదు అని చెప్పి మా ఇల్లు మాకు కావాలి, వస్తే మా ఇల్లు మాకు కావాలి. ఇది ఒక మోసే బాధితుడి కన్నీటి వేదన. తమ ఇండ్లను కూలగొట్టొద్దన్న ఒక ఆవేదన. చేసుకోండి, మరి మాకెందుకు చెప్తున్నారు అంటే ఎక్కడొక్కడ మేము ఇంపాక్ట్ అవుతున్నాం కదా, అది మాకు చెప్పాలి కదా. ఇంపాక్ట్ ఎవరు అవుతున్నారు అనేది మేము సెకండ్ జనరేషన్ 20 years పై నుంచి ఉంటున్నాము. ఈ రోజు వచ్చేసి ఆయన ఏదో కలగన్నాడని మేమెందుకు సార్? మా ఇది రాజుగారు కలగంటే ఊరందరినీ వెళ్తుండాలా? గండిపేటలో జరిగిన సమావేశంలో బాధితుల నిప్పులు. సర్వే కని వచ్చిన అధికారులపై మోసే బాధితుల ఆగ్రహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది ఒక ఇల్లీగల్ గా పిలిచినట్టుంది సార్. మమ్మల్ని అందరికి కాల్ చేయలేదు. ఇక్కడ హౌసెస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 5000-6000 హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎవరికో నలుగురికి ముగ్గురికి కాల్ చేసేసి మేబీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాల్ చేసుకుంటారేమో. వాళ్ళు చేసి పిలుపుకొని వాళ్ళతో కన్విన్స్ చేయించుకోవాలనుకుంటున్నారు. మేమేం ఎర్రోలమ్మా, మేము ఇంట్లో ఇల్లు అక్కడ కట్టుకుని ఉండి పెద్ద మ్యాప్ లో ఒక లైన్ పెట్టారు. ఆ రెడ్ లైన్ లోపల ఎన్ని హౌసెస్ ఉన్నాయో అవి చూపించట్లేదు కదా. మేము మా ఇల్లు ఇవ్వమండి. అసలు మీరు ఇల్లు కూలగొట్టకుండా ఒక డెవలప్మెంట్ ఇలా కూడా చేయొచ్చు అని చేసి చూపించండి. తమను రోడ్డుకి ఈడుస్తారా అంటూ కడిగి పారేసిన బాధితులు. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోవాలంటూ నిలదీతలు. రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డ బాధితులు. తమకు నిలువ నీడ లేకుండా చేస్తారా అంటూ ఆగ్రహావేశాలు. మేము మా ఇల్లు ఇవ్వదలుచుకోవట్లేదు. మాకు ఈ ప్రాజెక్ట్ ఏం చెప్పా, ఇల్లు పోనప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు వినాలి? పోవన్నారు కదా, మేము వీటిలోంచి వాకౌట్ చేస్తున్నాం. ఎంతమంది గుండెలు పడేటట్టున్నాయండి అందరివి. ఇంత బాధపడుతున్నారు చెప్పండి. ఇప్పుడు కొన్ని కొత్తగా ఉన్నది కాదు కదా. వాళ్ళకి మా ల్యాండ్స్ తో ఏం పని? ఒకసారేమో 9 meters అంటారు, ఒకసారేమో 10 meters అంటారు, ఒకసారి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు 50 meters అంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. సమావేశాన్ని బహిష్కరించి గో బ్యాక్ ఆఫీసర్స్ అంటూ నినాదాలు.
మండిపేటలో రెవెన్యూ MRDCL అధికారుల సమావేశం రసాభాసగా మారింది. అధికారులపై మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రోడ్డు మీద పడేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. అన్యాయం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మూసీ నివాసితుల సమస్యలు, అభ్యంతరాల స్వీకరణ పేరుతో అధికారులు ఒక సమావేశం పెట్టారు. మూసీ పరివాహక ప్రాంత కాలనీల ప్రతినిధులను మీటింగ్ కు పిలిచారు. శివపురి, దత్తాత్రేయ కాలనీ, శ్రీ విఘ్నేశ్వర కాలనీ, డ్రీమ్ హోమ్స్, కెరీవెల్ హోమ్స్, పీజీ కాలనీ, విశాల్ నగర్, సాయిరాం నగర్ కాలనీ ప్రతినిధులు వచ్చారు. మూసీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం స్థలాలు సేకరిస్తోందని అధికారులు సమావేశంలో చెప్పారు. దాంతో బాధితులు తీవ్రంగా మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఇక్కడే బతుకుతున్న తమకు నిల్వ నీడ లేకుండా చేస్తారా అని నిలదీశారు. సర్కార్ తీరుకు నిరసనగా ధర్నా చేశారు. సమావేశాన్ని బహిష్కరించి అధికారులు వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. గో బ్యాక్ ఆఫీసర్స్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. జిల్లాలో కాంగ్రెస్ భూదందాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దుద్యాల మండలం లగచల్రా, పోలేపల్లి, హకీంపేట్ ఇండస్ట్రియల్ కారిడార్ వద్ద ధర్నాకు దిగి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. హకీంపేటలో రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, అది చెల్లించిన తర్వాతనే ముందుకు రావాలని అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్న భూమిని రాత్రి 2 గంటల రాత్రి తీసుకుపోయి కుటుంబ సభ్యులను, మహిళలందరినీ ఒకరిని బస్సాబాద్ పోలీస్ స్టేషన్ లో, ఒకరిని బంటారం పోలీస్ స్టేషన్ లో బంధించి భూమి కబ్జా తీసుకున్నారు. కొన్ని భూమి కబ్జా తీసుకుంటే పరిహారం అని ఇచ్చారంటే పరిహారం ఇవ్వలే. కలెక్టర్ గారు మేము ఇచ్చేసినామంటే ఆర్టీఓ గారు ఇప్పుడే చెప్పినారు, మీ ముందు విన్నారు. అదేవిధంగా అకింపేటకు సంబంధించిన ఇప్పుడే వెంకటమ్మ గారు, పాపమ్మ, వెంకటయ్య రైతు మాట్లాడిన మీరు వింటున్నారు. వెంకటయ్య రైతు 5 ఎకరాల పొలం ఉంటే 2.5 ఎకరాల డబ్బులు ఇచ్చి 2 ఎకరాల కాంగ్రెస్ లో చెవుల పోయినాయి. పాపమ్మ గారికి 7 ఎకరాలు ఉంటే ఇక్కడ చూడండి, 7 ఎకరాలు ఉంటే 1 ఎకరా పొలం పానీలు ఏం చేశారు, 1 ఎకరా రాశారు, 6 ఎకరాలు కట్ చేసి 1 ఎకరా డబ్బులు ఇచ్చారు. 12 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు ఇచ్చారు. ఇవన్నీ డబ్బులు ఎక్కడ పోయాయో సమాధానం చెప్పాలి. ఈ డబ్బులను ఎవరి జేబులో పోయినాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా, తిరుపతి రెడ్డి సమాధానం చెప్తాడా చెప్పాలి. పేద ప్రజల రైతులను ఒక్క మూసినే కాదు, ఒక్క లగచర్లనే కాదు, అనుముల ఆనకొండలు దేని వదలడం లేదు. కొండలు, గుట్టలు ఆనకొండలా మింగేస్తున్నారు. కన్ను పడిందంటే కబ్జా చేసేస్తున్నారు. భూములను చెరపట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. పెద్దల భూమా, పేదల భూమా అన్న తేడా లేకుండా స్థలం నచ్చిందంటే బ్యాడ్ బదర్స్ అక్కడ రాబందులా వాలిపోతున్నారు. శ్రీరంగ నీతులు చెబుతూ చిల్లర వేషాలు వేస్తున్న అనుముల అన్నదమ్ములు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారు. లేని ఆఫీసులను సృష్టిస్తున్న అనుముల అన్నదమ్ములు లేని ఉద్యోగాలను ఉన్నట్టు చూపిస్తూ పెట్టుబడి లెక్కలు తప్పుగా పేర్కొంటూ చెయ్యని అన్యాయం లేదు, అరాచకం లేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? ఎస్, ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్షన్. నిజమే, కర్ణాటకకు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయమా? కొండలరెడ్డికి ఏ సంబంధం లేదని శ్రీధర్ బాబు ఎలా అంటాడు? నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి.
మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయి మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మంత్రి శ్రీధర్ బాబుకు అన్ని తెలిసి ఇంకా బుకాయింపు ఎందుకు? తన శాఖలో ఏం జరుగుతుందో శ్రీధర్ బాబు తెలుస్తుందా అసలు? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన తెలంగాణకు వర్తించదా? అంటే తెలంగాణలో నడుస్తున్నది అనుముల రాజ్యాంగమా? ఈ రాష్ట్రంలో మాత్రం అనుముల రాజ్యాంగం, మరి అనుముల అన్నదమ్ముల సామ్రాజ్యం లాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మరి వివిధ వేదికల ద్వారా బయట పెడుతూ ముందుకు పోతాం. ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఎవరిది? ఇందులో మరి కొండలరెడ్డి గారు లేకపోతే చైర్మన్గా ఎట్లా USIPFలో కూర్చున్నాడు? ఆయన చైర్మన్ కాకపోతే లింక్డ్ఇన్లో ఆయన ఎందుకు రాసుకున్నాడు? ఆయన కొడుకు CEO కాకపోతే ఎందుకు మరి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ షెల్ కంపెనీల భాగోతాన్ని, మీ దోపిడీని, 1000 కోట్ల దోపిడీని, రేవంత్ రెడ్డి గారి కుటుంబ దోపిడీని తప్పకుండా వదిలిపెట్టమనే మాట మరొకసారి తెలియజేస్తూ, టెసరాక్ట్ కంపెనీ ఎవరిదో దాని కథేంటో బయట పెట్టగలరా? టెసరాక్ట్ అనే షెల్ కంపెనీని అడ్డు పెట్టుకొని 100 కోట్ల సంపాదన. షెల్ కంపెనీల బాగోతాలు, 1000 కోట్ల దోపిడీలు బయటపడవా? కొండలరెడ్డి ఒక్కడికి స్పెషల్ రూల్స్, తిరుపతి రెడ్డికి స్పెషల్గా ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్, ఏ అధికారిక హోదా లేకపోయినా, అనుముల జగదీష్ రెడ్డికి 1000 కోట్ల MOUలు, సూదిని సృజన్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్టులు, సత్యనారాయణ రెడ్డికి ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బిఎన్ ఫార్మాలు, ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతున్నది ఇదే. ఆయన అడుగుతున్నదనే కాదు కానీ నిజంగా ఎంత దుర్మార్గం ఇది? ₹1,00,000 డొల్ల కంపెనీకి 100 కోట్ల ప్రజాధనం దారదత్తం చేస్తారా? దీన్ని ఏమనాలి? పారిశ్రామిక అభివృద్ధి అనాలా, లేక అధికారిక భూదోపిడీ అనాలా? కంపెనీలో పని చేసేందుకు ఉద్యోగులు లేరు, అనుభవం అంతకన్నా లేదు. కేవలం 7 కోట్ల రూపాయలకే ఏకంగా 500 కోట్ల భూములు ఎట్లా ఇస్తారు? మరి కంపెనీ ఎవరు, ఏంది, వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు. నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. అనుముల బ్రదర్స్ చేసిన ఈ భూ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఇంత జరుగుతున్నా బడేబాయ్ మోదీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం ₹1,00,000 పెట్టుబడితో నమోదైన ఒక కంపెనీకి ఒక్క ఉద్యోగం కూడా లేకుండానే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో నిపుణత ఉందంటూ నిర్ధారించడం ఏంది? ఇది భూ కుంభకోణం కాదా? టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ₹1,00,000 మొదలైన కంపెనీ. అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే PIIT యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. TS ఐపాస్ ప్రకారం సాంకేతిక అనుభవం, వార్షిక టర్నోవర్ చూడకుండా
వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం 7 కోట్ల రూపాయలకే కేటాయించారు. ఇదెలా సాధ్యం? పక్కా షెల్ కంపెనీ అవినీతి భాగోతం కాదా ఇది? సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండలరెడ్డి పేర్ల మీద ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం అంటే ప్రజా ఆస్తులను దిగమింగినట్టే కదా. సొంత బంధువుల కంపెనీలకు ప్రజల ఆస్తులను కట్టబెట్టే స్కామ్ల సంస్కృతిని రేవంత్ రెడ్డి తెలంగాణలో మళ్లీ మొదలు పెట్టాడని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేముంటుంది? సర్కారు భూములను కబ్జా చేస్తున్న అనుముల బ్రదర్స్ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ కంపెనీ కేవలం 1,00,000 రూపాయలతో మొదలైంది. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ 1 కోటి రూపాయలు వచ్చినాయి. కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు? నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో. టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ లో కంపెనీ యొక్క షేర్స్ విలువ, అన్ని షేర్స్ విలువ కూడా కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. ఇక్కడే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, ఒకవైపేమో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఇద్దరు అవినీతిని సహించమన్నట్టుగా బిల్డప్ ఇస్తారు, తెగ డైలాగులు చెప్తారు. మరి రేవంత్ రెడ్డి 500 కోట్ల భూ కుంభకోణంపై ఇద్దరు ఎందుకు పెదవి విప్పడం లేదు? రేవంత్ మోసుకొస్తున్న డబ్బుల మూటలు రాహుల్ నోరు ముయిస్తున్నాయా? బడేబాయికి కూడా రేవంత్ బ్యాగు రాయబారం పంపాడా? కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ లాలూచి రాజకీయాలే బడేబాయి మౌనానికి కారణమా? లేకుంటే 1,00,000 రూపాయల విలువ కూడా లేని కొండలరెడ్డి కంపెనీకి రావిర్యాలలోని 4th సిటీలో 100 కోట్ల భూమిని జస్ట్ 7 కోట్ల రూపాయలకే ఎట్లా కట్టబెడతారు? తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది, ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు. ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిర్యాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి. కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. 3 ఏళ్ల నుంచి భూ కుంభకోణాలు తప్ప చేసిందేంటి? 4th సిటీ పేరుతో విచ్చలవిడిగా భూదందాలు చేసుడు, రైతులు ప్రజల భూములతో పాటు వరసిటీలు, పారిశ్రామిక భూములను అనుముల ఆనకొండలు మింగేయటం తప్ప ఒరగబెట్టిందేంది? బడేబాయ్ మోదీ, రాహుల్ బాయ్ అండ చూసుకొని రెచ్చిపోతున్న రేవంత్ మన ఆస్తులను తన అన్నదమ్ములకు, అనుచరులకు అడ్డంగా దోచిపెడుతుండటమే దుర్మార్గం. కేంద్ర సంస్థలు కనీసం అటు ముఖం కూడా చూసినా పాపాన పోవట్లేదు. ఫిర్యాదు వచ్చినా పట్టించుకోకుండా ఉన్నారంటే ఈ భారీ భూ కుంభకోణంలో కాంగ్రెస్, బీజేపీ జుగల్బందీకి ఇంకా వేరే సాక్ష్యం ఏం కావాలి? తెలంగాణపై అనుముల రాబందుల దాడి ఇంతటితో ఆగడం లేదు. షాడో పవర్, షెల్ కంపెనీలు, భూములు, కాంట్రాక్టులు ఇలా కుటుంబ పాలనకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన అంటూ విమర్శించిన నోళ్లు ఇప్పుడు చేస్తున్నదేంటి? అధికారం ప్రజలది, ప్రభుత్వం ప్రజలది, నిర్ణయాలు కూడా ప్రజల కోసమే ఉండాలని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇప్పుడు ఊడబెరుగుతున్నది ఏంటి? రేవంత్ నడుపుతున్న ప్రభుత్వానికి సమాంతరంగా అనుముల బ్రదర్స్ మరో పవర్ సెంటర్ నడుపుతున్నది నిజం కదా? అప్పుడు లేచిన నోళ్లు ఇప్పుడు ఎందుకు మూతపడ్డాయి? గుంపు మేస్త్రి ఆన్సర్ ఇవ్వగలడా? అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండలరెడ్డి, సత్యారెడ్డి వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? మేము అందుకే ఈ అంశాన్ని వదిలిపెట్టాం. రాష్ట్ర గవర్నర్ను కూడా తొందరలోనే కలుస్తాం. ఎట్లా అయితే కర్ణాటకలో లోకాయుక్తకు పోయారో, కోర్టులకు పోయారో, ఇక్కడ కూడా పోతాం. భూముల వివాదాల్లో కూరుకుపోయిన అనుముల బ్రదర్స్, ప్రాజెక్టుల్లో, కంపెనీల్లో, కాంట్రాక్టుల్లో కమిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసేలా అడుగులు. ప్రభుత్వం నడవాల్సింది ఫైళ్లతోనా, కుటుంబ బంధాలతోనా? ఒకవైపు తన భూమి కోసం రైతన్న పోరాటాలు, మరోవైపు రైతుల భూముల్లో తెరపైకి ప్రైవేటు కంపెనీల పేర్లు. మధ్యలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు. ముందుగా అనుముల తిరుపతి రెడ్డి వ్యవహారం చూద్దాం. లగచర్లలో షాడో సీఎం అంటూ
ఆయనపై ఎంత సీరియస్ ఆరోపణ ఇది. తిరుపతి రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి కాదు. కానీ 2025 జనవరిలో ఆయనకు వికారాబాద్ కలెక్టర్ పోలీస్ కాన్వాయ్తో స్వాగతం పలికిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. ఒక పదవి లేని వ్యక్తికి అధికార యంత్రాంగం ఇంత ప్రాధాన్యత ఎందుకిచ్చింది? ఇది కేవలం ప్రోటోకాల్ సమస్య కాదు, ఇది అధికార వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న. ఒక వ్యక్తికి అధికారిక పదవి లేదు, కానీ అధికారులు కనిపిస్తున్నారు. పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది, కలెక్టర్ కనిపిస్తున్నారు. అప్పుడు ప్రజలకు ఒక అనుమానం రావడం సహజం. అదే అసలు అధికార కేంద్రం ఎక్కడుంది అని. అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు. ఇలా ఒకవైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? లగచర్లతోనే అసలు మంట మొదలైంది. ఫార్మా ప్రాజెక్టు కోసం భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేసిన తర్వాత పోలీసులు వేధించారని, దాడులు జరిగాయని, తప్పుడు కేసులు పెట్టారని వచ్చిన ఫిర్యాదులను ఎన్హెచ్ఆర్సీ పరిగణలోకి తీసుకుంది. అంతేకాదు, ఎన్హెచ్ఆర్సీ స్వయంగా తెలంగాణ సీఎస్ డీజీపీకి నోటీసులు ఇచ్చి నివేదిక కోరింది. గ్రామంలో స్పాట్ ఎంక్వైరీకి బృందాన్ని పంపాలని కూడా నిర్ణయించింది. అంటే రైతులు తమ భూములపై ప్రశ్నిస్తే వాళ్ళు అభివృద్ధికి శత్రువులా, లేదా ప్రభుత్వం భూసేకరణలో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ఉందా? ఇదే అసలు పాయింట్. రేవంత్ కుటుంబానికి చెందిన మరో వివాదం ఇది. సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిదే. అమృత్ 2.0 పనుల్లో ఆయనకు సంబంధించిన సంస్థకు ప్రయోజనం కలిగేలా కాంట్రాక్టులు జరిగాయి అన్నది విపక్షాల ఆరోపణ. 1137 కోట్ల విలువైన పనుల అంశాన్ని కేటీఆర్ లేవనెత్తారు. సృజన్ రెడ్డి ఎవరు అనే దానికంటే కాంట్రాక్టు ప్రక్రియ ఎలా జరిగింది అనేదే అసలు ప్రశ్న. టెండర్ ఎలా పిలిచారు, ఎవరెవరు బిడ్డింగ్ చేశారు, ఎవరికి పని దక్కింది, ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంత ప్రయోజనం, ప్రైవేటు సంస్థకు ఎంత ప్రయోజనం, ఇదే అసలు ప్రశ్న. రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తూ ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, వేల కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. తాజాగా అనుముల కొండలరెడ్డి రేవంత్ రెడ్డికి స్వయాన సోదరుడు, తోడబుట్టిన సంబంధం. ₹1,00,000 కంపెనీ పెట్టి కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పబ్లిక్ కంపెనీ రికార్డు ఉంది. ₹1,00,000 పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఉండటం ఒక్కటే దానిని షెల్ కంపెనీగా నిరూపించదు. అది చాలా ముఖ్యమైన ఎడిటోరియల్ డిస్టింక్షన్. కానీ ఒకవేళ అదే కంపెనీకి వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, భూములు, కాంట్రాక్టులు లేదా ఇతర ప్రయోజనాలు దక్కితే అసలు కంపెనీ ఆర్థిక సామర్థ్యం ఎంత, ఆస్తి కేటాయింపు ఎలా జరిగింది, టెండర్ లేదా అలాట్మెంట్ ప్రక్రియ ఏమిటి, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, అదే అసలు ఇన్వెస్టిగేషన్. అనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలో
మరి సడన్ గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్ గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు. వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. అయితే కంపెనీ చిన్నదా పెద్దదా అనేది ప్రశ్న కాదు, ప్రభుత్వం దానికి ఇచ్చిన అవకాశం ఎంత పెద్దది అనేదే ప్రశ్న. ఇది మరింత ఆసక్తికరమైన అంశం. 2024లో తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ బయోతో 1000 కోట్ల పెట్టుబడి MOU ప్రకటించింది. ఇందులో రేవంత్ రెడ్డి మరో సోదరుడు అనుముల జగదీష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. ఒక కొత్త కంపెనీ పెట్టుబడి ప్రకటించడంలో తప్పేమీ లేదు, కానీ ఆ కంపెనీకి ప్రభుత్వ స్థాయిలో పెట్టుబడి అవకాశాలు ఎలా వచ్చాయన్న దానికి సరైన సమాధానమే లేదు. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. ఇక మరో భూదందా హిల్త్ పాలసీ. ఇది భూమి అభివృద్ధి, భూమి బదలాయింపు. ఇది అత్యంత పెద్ద ఆర్థిక అంశం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దాదాపు 5 లక్షల కోట్ల భూ కుంభకోణం అంటూ ఆరోపించాయి. ఇది పరిశ్రమలను నగరానికి బయటకు తరలించి పాత పారిశ్రామిక ప్రాంతాలను పునర్వినియోగం చేసే విధానమని ప్రభుత్వం చెబుతున్నా దీని వెనుక భారీ భూ కుంభకోణం ఉన్నదన్నది 100కి 100 వాస్తవం. 9,000కు పైగా ఎకరాల విలువైన పారిశ్రామిక భూముల భవిష్యత్తు ఏమిటి, ఎవరికి ప్రయోజనం, భవిష్యత్తులో ఆ భూముల వినియోగం ఎలా ఉంటుంది అన్న దానిపై ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.